అయ్యా కందికుంట వెంకటప్రసాద్ గారు, నాది ట్రాక్ రికార్డ్, నాది డిస్టిక్ రికార్డ్ అని ఏవేవో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. నిజమే, మీకున్న ట్రాక్ రికార్డుతో మేము పోటీ పడలేం స్వామి. వాస్తవమే, మీ అంత క్రిమినల్ రికార్డ్ మాకు లేదు కందికుంట వెంకటప్రసాద్ గారు. మాకే కాదు, ఈ రాష్ట్రంలో మీ అంత గొప్ప ట్రాక్ రికార్డ్ ఎవరికీ ఉండదు. మళ్ళీ చెప్తున్నా, నీవు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకు ఇప్పటికీ లేదు, ఎప్పటికీ రాదు. స్వచ్ఛమైన వాడిగా ఉన్నప్పుడే ఎన్నికల్లో పోటీ చేసినానని గొప్పలు చెప్పుకుంటున్నావు. మరి అదే కేసులే సుప్రీంకోర్టులో ఇప్పుడు ఎందుకున్నాయి? కేసులే లేవని ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. డీడీ స్కామ్లో మీ నేరం రుజువు కావడం ఖాయం, మీకు సుప్రీంకోర్టులో శిక్ష పడడం ఖాయం. దీని నుండి మీరు తప్పించుకోలేరు. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుకుందాం. రైతుల గురించి హేళనగా మాట్లాడడం మీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగంటాడు, మీరేమో రైతుల గురించి హేళనగా మాట్లాడతారు. మీకు కానీ మీ పార్టీకి కానీ రైతులన్నా రైతు సమస్యలన్నా ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వ భూములు నమ్ముకుని రైతులు పశుగ్రాసం వేస్తారా అన్న మీ కించపరిచే మాటలు మానుకోండి. ఇప్పటికే ఎన్టీపీసీ ప్రారంభించిన 1000 మెగావాట్ల ప్రాజెక్టు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రారంభమైందని తప్పుదో పట్టిస్తున్నారు. 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి మెగా సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు కోసం భూసేకరణ మొదలుపెట్టింది ఎవరు? టీడీపీ పార్టీ కాదా? అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా? 2016 మే 9న మెగా సోలార్ పవర్ ప్లాంట్ నుంచి 200 మెగావాట్ల ఉత్పత్తి కూడా ప్రారంభించింది. అప్పట్లో అధికారంలో ఉన్నది మీరు కాదా? రైతులకు, సాగు రైతులకు అన్యాయం చేసిందే మీ ప్రభుత్వం కాదా? ఎమ్మెల్యే గారు, ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాం, మేము అభివృద్ధికి అడ్డుపడం, సోలార్ పవర్ ప్లాంట్ను అడ్డుకుంటామని మేము ఎక్కడా చెప్పలేదు. మేము సోలార్ ప్లాంట్ పూర్తిగా సహకరిస్తాం. మేము చెప్పేదల్లా రైతులకు అన్యాయం చేయకూడదు, ప్రతి రైతుకు న్యాయం చేయాలని రైతుల అభిప్రాయం మేరకే సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. సోలార్ ఏర్పాటు కోసం భూమి కోల్పోయిన ప్రతి సాగు రైతుకు మీరు న్యాయం చేయండి. రైతుల అభీష్టం ప్రకారమే మీరు ముందుకు వెళ్ళండి, మేము సంతోషిస్తాం. అంతేగాని అంతా మా ఇష్టం అంటే ఊరుకునే సమస్య లేదు. ప్రభుత్వం జీవో ఇచ్చింది, పనులు ప్రారంభిస్తామంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఏ రైతుకు అన్యాయం జరిగినా తాము ఒప్పుకునే ప్రసక్తి లేదు. అందుకోసం ఎంతవరకైనా పోరాడతాం. పోరాడేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ నేను సమయవర్తగా మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు రెడీ ఉన్నారు. మాట్లాడిన ప్రతిసారి గొడ్డలి పార్టీ అంటూ మంత్రి పదవి కోసం తహతహలాడిపోతున్నాం. అది వచ్చేదిలే, సచ్చేది లేదు. ఎందుకయ్యా మాటికు గొడ్డలి అంటున్నావు? ప్రజల గుడ్డలు ఊడిదీస్తారు, జాగ్రత్త. వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు మీ మాటలు. మీరు ఒక ప్రజాప్రతినిధి, మీరు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీరు మాట్లాడితే ఈ కాన్స్టిట్యున్సీలో ఎంత బాగా మాట్లాడతారని చెప్పల్లా. పల్లా పగులు మీకు వ్యాపారం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడేది. బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు, జాగ్రత్తగా మాట్లాడు అని మేము చెప్తున్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సంస్కారంతో మాట్లాడుతున్నాం. ఇంకా ప్రతిసారి అలా మాట్లాడితే సహించే ప్రసక్తి ఉండదు. నోరు జాగ్రత్తగా, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. కాబట్టి రానున్న రోజుల్లో రైతులకు మంచి చేసే కార్యక్రమాలు చేయండి. రైతులకు మాట్లాడి వాళ్ళ అభీష్టం మేరకు ఏదైతే సోలార్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటున్నారో దాంట్లో ప్రతి ఒక్కరికి పిలిచండి. వాళ్ళు దాదాపు 100 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నారు, వాళ్ళ బాధలు ఉన్నాయి. వాళ్ళకు మాట్లాడి వాళ్ళకి ఏదో మంచి చేసే కార్యక్రమం చేపట్టి వాళ్ళకు కాంపన్సేషన్ వచ్చే విధంగా మీరు ఏదైనా కార్యక్రమం చేపడితే మేము హర్షిస్తాం. మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం. అవన్నీ వదిలేసి ఏందో మీరు ఈ భూమి గవర్నమెంట్ది, మీరు ఎలా దీంట్లో పశుగ్రాసం వేసుకుంటారని హేళనగా రైతులకు మాట్లాడితే అది ఈ నియోజకవర్గ రైతులు కానీ మేము కానీ ఎవరు దీనికి మేము సహించం. కాబట్టి మీరు న్యాయం చేసేలా ప్రత్యేకంగా మీరు రైతులకు మంచి జరిగే కార్యక్రమం చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.